అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. బేతాళ కథలలోని 19వ కథ ఏమని పిలవాలి. తండ్రి కొడుకు వరసయ్యే ఇద్దరు కాశీకి వెళ్తున్నారు కాలినడకన. వెళ్తున్న వీరికి తమ ముందు ఎవరో వెళ్ళినట్టు 2 జతల అడుగుజాడలు కనిపించాయి. ఈ పాదముద్రలు నిస్సందేహంగా స్త్రీలవే అన్నాడు కొడుకు. వారిలో ఒకరు వయసులో కొంచెం పెద్ద, రెండవది చిన్న అని చెప్పాడు తండ్రి. అవును, ఆ జత పాదముద్రలు పెద్దవిగా ఉన్నాయి. మరి ఆ పెద్ద పాదాల పెద్దదాన్ని నేను చేసుకుంటాను అన్నాడు తండ్రి. ఆ చిన్న పాదాల చిన్నదాన్ని నేను చేసుకుంటాను అన్నాడు కొడుకు. తండ్రి ఆ మాట ఎప్పుడంటాడా అని ఎదురు చూస్తున్నట్లు, సరే వేగంగా నడు, వాళ్ళని కలుద్దాం అని అన్నారు. వాళ్ళ పాదముద్రలను బట్టి ఆటే సేపు అవ్వలేదు కనుక వాళ్ళు మరీ దూరం పోయి ఉండరు. ఇద్దరూ గబగబా నడవసాగారు. తొందరలోనే వారు ఆ స్త్రీలను కలుసుకోగలిగారు. మీలో పెద్ద పాదముల గలదానిని నేను, చిన్న పాదముల కలదానిని నా కొడుకు వివాహం చేసుకుందామని మేము కోరుకున్నాం. మీ అంగీకారమే కదా అని అడిగాడు తండ్రి. ఆ అన్నారు ఆ స్త్రీలు. అప్పుడు బయటపడింది విచిత్రమైన వాస్తవం. పెద్ద పాదాలు కలది కూతురు, చిన్న పాదాలు కలది తల్లి. అయినా సరే తాము ముందుగా అనుకున్న మాట తిరగకుండా పెద్ద పాదాలు గల చిన్నదాన్ని తండ్రి, చిన్న పాదాలు గల పెద్దదాన్ని కొడుకు వివాహం చేసుకున్నారు. రాజా, ఆ తండ్రి కొడుకులను పుట్టిన పిల్లలిద్దరూ ఏ వరుసతో పిలుచుకోవాలి అని అడిగాడు బేతాళుడు. విక్రమార్కుడు నోరు విప్పకుండా శవాన్ని మోసుకు వెళ్ళసాగాడు. తండ్రి కొడుకులు మరొక తల్లి కూతుళ్లను వివాహం చేసుకోవడం అన్నదే రాజుకి అసంగతమని తోచిందేమో, అది జవాబుకి అర్హమైన ప్రశ్న కాదనిపించిందో, నీతి బాహ్యంగా ఉందనిపించిందో అతను పెదవి విప్పలేదు. అయినా అతనికి ఆపద సంభవించనూ లేదు. అప్పుడు బేతాళుడు ఇలా అన్నాడు. విక్రమార్క, నేనెంతమంది రాజులనో చూసి తిని, కానీ నీ వంటి ధైర్య సాహసములు గలవారిని నేనెవరినీ చూడలేదు. నీవు నా ప్రశ్నలన్నిటికీ ఓపికగా చక్కగా సమాధానాలు చెప్పావు కనుక నీకొక మేలు చేయాలనుకుంటున్నాను, విను. నువ్వు నన్ను ఏ సన్యాసి వద్దకు తీసుకెళ్తున్నావో అతడు ఒక శక్తికి పూజలు చేస్తున్నాడు. ఆ శుద్ర పూజకు సకల గుణములు కలిగిన ఒక క్షత్రియుని గాని, సమస్త యోగ జ్ఞానియగు సన్యాసిని గాని ఎవరు పూజా సమయంలో బలి ఇస్తారో వానికి నన్ను వశపరుతునని శక్తి వాగ్దానం చేసింది. అందుకు అంగీకరించి సన్యాసి నిన్ను మోసగించి ఇలా తెచ్చి నిన్న ఆ శక్తికి బలి ఇవ్వబోతున్నాడు. అందుకే నన్ను తేవడానికి నిన్ను నియమించాడు. ఏమి జరగబోతున్నదో తెలుసా? విక్రమార్కుడు మౌనం వదలలేదు. బేతాళుడే మళ్ళీ చెప్పసాగాడు. రాజా, నువ్వు నన్ను అక్కడికి చేరుస్తావు. అతను నిన్ను దేవి ముందు సాష్టాంగ ప్రణామం చేయమంటాడు. ఆ భంగిమలో ఉండగా నిన్ను బలిద్దామని. కానీ రాజా, నీవప్పుడు నాకొకరిచే మొక్కించుకొనుటయే కానీ నేను మరి ఒకరికి మొక్కుట ఎరుగను కనుక అది ఎటులో మొక్కి చూపుము అను. అప్పుడు సన్యాసి శక్తి ముందు మొక్కుతూ సాగిల పడతాడు. ఆ సన్యాసి సన్యాసుడు కాడు, సామాన్యుడు కాడు, అఖిలలోక సంపన్నుడు. అందుచేత నీవు నీ చేతికత్తతో వాని తలని నరికివేయి. అప్పుడు శక్తి తన కోరికను నీవు చెల్లించావు కనుక నీ ధైర్యంనకు మెచ్చుకొని నన్ను నీకు వశం చేస్తుంది అని చెప్పాడు బేతాళుడు. విక్రమార్కుడు బేతాళుడితో కూడిన శవాన్ని సన్యాసి ముందుంచాడు. వేగంగా ఆ కొలంలో స్నానం చేసి పవిత్రుడివైరా అని సన్యాసి చెప్పగానే స్నానం చేసి వచ్చాడు విక్రమార్కుడు. అప్పుడు ఆ సన్యాసి, శక్తికి మొక్కు నాయనా అని అన్నాడు. ఎలా మొక్కాలో తమరు చేసి చూపించండి స్వామి అన్నాడు రాజు అతి వినయంగా. ఇలా అంటూ సన్యాసి దేవి ముందు సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. అప్పుడు తక్షణమే విక్రమార్కుడు చంద్రాయుధమనే కత్తితో అతని తల నరిగాడు. శక్తి ప్రత్యక్షమైంది. విక్రమార్కుడు సాహసానికి మెచ్చుకొని బేతాళుడిని అతనికి వశపరిచింది. రాజా, ఇక నుండి నేను నీ పరమయ్యాను. నువ్వెప్పుడు నన్ను తలుచుకుంటే అప్పుడు నీ ముందు వాలిపోతాను. నాకు ప్రస్తుతం సెలవు ఇవ్వు అని చెప్పాడు బేతాళుడు. సెలవిచ్చి విక్రమార్కుడు ఉజ్జయిని చేరుకున్నాడు. ఇంతటితో బేతాళ కథలు సమాప్తం.